ఇంకా ఎన్నెన్నో ప్రామిసులు చేసిన ఒక్క ప్రామిస్ కూడా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేయలేదు. నిన్న రాజారాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో పవన్ ఎవరికీ తల వంచలేదని, రాజకీయాల్లో కూడా అలాగే ఉంటారని అన్నారు. రాజమండ్రిలో జయసుధ పర్యటించారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇంట్లో క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. పాస్టర్లకు బహుమతులు అందజేశారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నానని, తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతానో లేదో చెప్పలేనన్నారు. సినిమా ఆర్టిస్టులకి ఎప్పుడు వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది. ఒక భాష కాకపోతే ఇంకో భాష ఇలా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఇది జరుగుతుంది. రాజకీయాలంటే నేనే ప్రస్తుతం ఏ పార్టీలోనే లేదు. ఎలా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలు మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో సడన్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, అన్ని సినిమాలు హిట్ అవుతుంది, సడన్గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది. ఇది జస్ట్ మామూలే అండి. మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా. సో ఈచ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళే. కాంగ్రెస్ వల్లే విశాఖ ఉక్కు నిర్మాణం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక దిండి. ఉక్కు నిర్వాసితులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. నిర్వాసితుల ఆందోళనకు ప్రియాంక దిండి సంఘీభావం తెలిపారు.